మనకు చంద్రుడు అనంగానే ఫస్ట్ గుర్తొచ్చే పాయింట్స్ ఏంది? నిశ్శబ్దం, జీవం లేని గ్రహం, కదలిక లేని ఒక రాయి. ఇవి మాత్రమే మనకు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు వింటే వీడియో ఎండింగ్ కల్లా అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలన్నా ఇంపాసిబుల్ అని మీరే అంటారు. మన చిన్నప్పటి నుంచి స్కూల్లో చంద్రుడు అంటే ఒక మృత గ్రహం లాగా నేర్పించారు. అంటే ఆ గ్రహం ఒకటి చనిపోయినట్టుగా నేర్పించారు. నీరు ఉండదు, గాలి ఉండదు, అంటే అక్కడ కదలిక కూడా ఉండదు అన్నట్టే నేర్పించారు. 1969లో అక్కడికి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ అక్కడ ఒక మిషన్ ని అమర్చారు. ఆ మిషన్ పని ఒకటి, చంద్రుడు కనుక కంపిస్తే మెసేజ్ పంపించడం. స్టార్టింగ్ లో ఏం మెసేజెస్ ఏం రాలేదు, కానీ ఒక 30 days తర్వాత మెసేజెస్ రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే చంద్రుడు కదులుతున్నాడు. ఒక భయంకరమైన నిజం ఉంది. మన ఎర్త్ మీద వచ్చే ఎర్త్ క్విక్ కన్నా మూన్ మీద వచ్చే ఎర్త్ క్విక్ చాలా డేంజరస్. మన ఎర్త్ మీద వచ్చే ఎర్త్ క్విక్ దాదాపు 10 నుంచి 15 సెకండ్లు మాత్రమే ఉంటుంది, కానీ అక్కడ 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు మూన్ పైన ఉన్నారు. అక్కడ నీరు లేదు, గాలి లేదు, సౌండ్ లేదు, కానీ మూన్ మాత్రం షేక్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు? అసలు ఈ మూన్ పైన మూన్ క్విక్స్ ఎందుకు వస్తున్నాయి, ఇంతసేపు ఎందుకు ఉంటున్నాయో ఒకసారి డీటెయిల్ గా చర్చిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అక్కడ మూన్ క్విక్స్ ఎందుకు వస్తున్నాయి? దానికి 4 కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ కారణం ఏంటంటే మూన్ యొక్క గ్రావిటీనే దానికి ఫస్ట్ కారణం. మూన్ యొక్క లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రీఅడ్జస్ట్ అవుతున్నాయి. గ్రావిటీ గుంజడం వల్ల ఆ లేయర్స్ అనేవి మళ్ళీ రీఅడ్జస్ట్ అవుతున్నాయి. ఈ హైట్ లో ఉన్న లేయర్స్ గ్రావిటీ గుంజడం వల్ల కొద్దిగా కిందికి వెళ్తా ఉంటాయి రీఅడ్జస్ట్ అయ్యి. అప్పుడు మనకి అది భూమి షేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే ఆ మూన్ పైన ఏమైనా రాళ్ళు కొట్టప్పుడు, అంటే మీటియరైట్స్ ఆ మూన్ మీద పడ్డప్పుడు ఆ ఇంపాక్ట్ కి ఆ మూన్ యొక్క సర్ఫేస్ ఆ పైకి కిందికి అవుతుంది. మూడవ రీజన్, ఇది మెయిన్ రీజన్, చంద్రుడి పైన టెంపరేచర్ చాలా తొందరగా చేంజ్ అవుతూ ఉంటది. -170 నుంచి మళ్ళీ +270°C కి చాలా తొందరగా, అంటే వితిన్ 4 to 5 hours చేంజ్ అవడం వల్ల అక్కడ ఉన్న రాళ్ళు అనేవి ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ అవుతుంది. దీని వల్ల అక్కడ ఉన్న సర్ఫేస్ అనేది మూన్ క్విక్స్ లాగా అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫోర్త్ ఏంటంటే షాలో మూన్ క్విక్స్. ఇవి అత్యంత డేంజర్ అయిన మూన్ క్విక్స్. ఈ దాదాపు 5 magnitude వరకు చాలా ఈజీగా వైబ్రేట్ అవ్వగలుగుతాయి. సైంటిస్టులు వీటిని చూసి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మూన్ పైన ఇల్లులు కట్టినప్పుడు అవి ఎలాంటి వైబ్రేషన్ వచ్చినా కూలిపోకుండా ఉండే ఒక టెక్నాలజీతో కట్టాలి. లేదంటే వారానికి ఒకసారి వచ్చి ఆ మూన్ క్విక్స్ హాయ్ హలో టాటా బై బై అని చెప్పేసి మీ కట్టుకున్న ఇల్లుని ఈజీగా కూల్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆ మూన్ క్విక్స్ 15 నిమిషాల వరకు ఎందుకు ఉంటుంది? మన ఎర్త్ లో ఒక్కొక్క 5 నుంచి 6 సెకండ్లు ఉండే ఎర్త్ క్విక్స్, అక్కడ మూన్ క్విక్స్ మాత్రం 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే మూన్ కింద వాటర్ లేదు. అది మెయిన్ రీజన్. మన ఎర్త్ కింద వాటర్ ఉంటుంది. అప్పుడు ఎర్త్ క్విక్స్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీని మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ మూన్ పైన అలా కాదు. మూన్ మొత్తం మట్టే ఉంటుంది. సో అబ్జర్వ్ చేసుకోనికి ఏ మెటీరియల్ లేదు. ఉన్న ఎనర్జీ ఉన్నట్టుగానే వస్తూనే ఉంటది. ఇప్పుడు చెప్పండి, మనం చంద్రుడి పైన జీవించగలమా? ఒకవేళ జీవించగలిగితే ఎలాంటి టెక్నాలజీ వాడి జీవించాలి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి మరింత మందికి షేర్ చేస్తే మరింత అవేర్నెస్ పెరుగుతుంది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.